కామేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈ అరటికాయ కూర ఒక్కసారి చూద్దామండి. నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో, మా పూర్వీకులు మా వాళ్ళందరూ ఎలా చేశారో అలాగే చేస్తా. ఇది పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాల్లో చాలా బాగుంటుంది. పొద్దున్న కానీ నైట్ కానీ 2 పూట్ల కూడా ఈ కూర వండుకు తింటే అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా అరటికాయని అందరూ కూడా కాయ పళ్ళంగా కుక్కర్లో పెట్టి ఒలిచి దాన్ని ఉడకబెడతారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అరటికాయ ఒదుగైపోతుంది. ఇలా ముక్కలు చేసుకుని ఉడికించుకోవాలి. పసుపు వేసుకుని నల్లబడకుండా చిన్న మజ్జిగ చుక్క వేసుకుంటే పచ్చగా వస్తుంది. ఇలా చేసుకున్న అరటికాయ ముక్కల్ని పక్కన పెట్టుకుని దాని మీద పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలోనూ తగినంత నూనె వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు పోపు వేసుకుని ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవి కూడా వేసుకుని ఎండుమిర్చి ఆ కారానికి కారం కూరకి సరిపడాలాగే మనం తుంపి వేసుకోవాలి. ఇవి వేసుకుని బాగా వేగాలి, కమ్మటి వాసన రావాలి. వేగుతుంటేను వచ్చాక ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని ఈ కూర ముక్కలన్నింటినీ కూడా కరివేపాకుతోటి పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ వేసుకుని కూర ముక్కలు కూడా వేసుకుని తాలింపుతోటి తిరగామరగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులో ఒకటి ఉందండి, సాధారణంగా అందరూ కూడా చింతపండు పేస్ట్ వేస్తూ ఉంటారు. నేనైతే కనుక చింతపండు పేస్ట్ వేయను. నాకు నిమ్మరసమే వేస్తాను. ఎందుకంటే నిమ్మరసానికి వచ్చిన రుచి చింతపండు పేస్ట్ కన్నా కూడా చాలా బాగుందని నేను వండినప్పుడు అందరూ చెప్పడం జరిగింది. అలాగే ఇదంతా ఇలా కుమ్మేసి రుబ్బిన ఆవ వెయ్యండి. పొడి ఆవ నూనెలో నీళ్ళల్లో కలపకుండా ఆవాలు నానబెట్టి ఆ రుబ్బిన ఆవ పిండిని ఈ కూరలో కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అతిగా వేయకుండా చూసుకోండి. మధ్య మధ్యలో కూర వడియాలు, మిరపకాయలు కొరుక్కు తింటుంటే ఈ కూర అద్భుత. అలాగే దీనికి కాంబినేషన్ ఏమిటి? వడియాలు, అప్పడాలు, మంచి చారు, చక్కటి అల్లం పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి, ఇలా ఏదన్నా చట్నీ దీంతో పాటుగా చాలా బాగుంటాయి. అరటికాయ వేపుడైనా కూరైనా పప్పులుసు కానీ చారు కానీ ఉంటేనే సూపర్ డూపర్గా ఉంటుంది. అందరూ తిని ఎలా ఉంది, మీరు ఎలా వండారో, మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో చూపించండి. థ్యాంక్ యూ.